చూసిన ప్రతి అందమైన అమ్మాయితో పరిచయం చేసుకోవాలనుకోవడం ఒకటైతే, ఎంత అందమైన అమ్మాయిని చూసినా నువ్వు ప్రేమించిన అమ్మాయే గుర్తుకు రావడం నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమను గెలుచుకోవడం అంత ఈజీ కాదు. కానీ తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి అనేక కష్టాలు, కన్నీళ్లు ఎదుర్కొని ప్రేమలో నిలిచి గెలవడం నిజమైన సాహసమైన ప్రేమకు చిహ్నం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, రెండు హృదయాలను కలిపే ప్రేమ జీవితంలో సరికొత్త మార్గాలకు దారి చూపుతుంది. రెండు అక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమలో విజయం సాధించాలంటే ఆ ప్రేమికులు కూడా అందరిలాగానే మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారు. రాయలసీమ అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నారు? ప్రేమికులు దినోత్సవ సందర్భంగా అందమైన ప్రేమ జంట సాధించిన ప్రేమ శిఖరం ఒకసారి మీరు వీక్షించండి. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. మనం కళ్ళతో చూసిన ప్రతి అందమైన అమ్మాయిని పరిచయం చేసుకోవాలనుకోవటం ఒక విచిత్రి. అలాగే పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయితో మన మనసు కలిసిందంటే, తన హృదయాన్ని తనతో పంచుకుందంటే ఆ పరిచయం వేరు. అంటే పరిచయం అనేది ప్రేమగా మారి, ప్రేమ అనేది వివాహంగా మారి, వివాహం అనేది జీవితాంతం కష్టాల్లో, సుఖాల్లో, సంతోషంలో, అలాగే ఆనందంలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో కూడా కలిసి ఉండి, జీవితాంతం కలిసి ఉండి ప్రేమగా, అదే ప్రేమ తొలి చూపులో ఎలా ప్రేమ ఉందో దాన్ని జీవితాంతం పంచుకోవడం అనేది స్వచ్ఛమైన ప్రేమగా నిదర్శనం. అంటే తన గుండెల్లో ఉన్న మనిషిని గుండె చప్పుడు ఆగేంత వరకు కూడా తన యొక్క అందమైన రూపాన్ని తన హృదయంలో పదిలం చేసుకోవటమే నిజమైన ప్రేమ. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకే గుర్తుగా ఉన్నటువంటి ఒక యువ జంటను మనం ఇప్పుడు ఖమ్మంలో కలవబోతున్నాం. వాళ్ళు ఎవరో కాదు, ప్రాణదాతలు, అలాగే కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు కూడా. వైద్యో నారాయణో హరి అన్నట్లుగా కంటికి కనిపించేటువంటి దేవుడే ఆ వైద్యుడు. ఆ వైద్యం రూపంలో ఉన్న ఆ ఇద్దరు కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ప్రేమను గెలవటమే కాకుండా అందమైన జీవితాన్ని ఊహించుకున్నట్టుగానే నిజంగానే అందమైన జీవితానికి వాళ్ళు పునాదులు వేసుకున్నారు. సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నారు. అనేకమైన అడ్డంకులు ఎదుర్కొని ప్రేమ వివాహం చేసుకుని సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ డాక్టర్ని మనం ఖమ్మంలో కలవబోతున్నాం. వారే ప్రముఖ న్యూరో సర్జన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సర్జన్లలో ఒకటిగా ఉన్నటువంటి ప్రముఖ న్యూరో సర్జన్, ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్. ఆయన ఎవరో కాదు, పెద్దిరెడ్డి సుధీందర్ రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ ప్రియాంక. వీరిద్దరు కూడా వైద్య రంగంలో పరిచయమైనటువంటి తొలి పరిచయం ప్రేమగా మారి ఏ విధంగా సక్సెస్ జర్నీలో వాళ్ళు నేటి తరం ప్రేమికులకి ఆదర్శంగా నిలిచారనేటువంటి అనేకమైన అంశాలకు సంబంధించి ఇప్పుడు మనం కెరటం న్యూస్ తెలుసుకుందాం. ముఖ్యంగా డాక్టర్ నమస్తే అండి మీ ఇద్దరికి. నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పరిచయం అసలు ఎట్లా మొదలైంది? మిమ్మల్ని మీరు మా కెరటం న్యూస్ పరిచయం చేసుకోండి సార్. ఫస్ట్ మీరు చెప్పండి ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం. మా భార్య పేరు బానోత్ ప్రియాంక, ఎండి జనరల్ మెడిసిన్. మీరు అసలు ఎట్లా పరిచయం ఎక్కడైంది మీది? ఫస్ట్ తొలి పరిచయం నేను నా ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తూ ఉన్న కాలంలో, ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్రమంలో తను ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నది. ఇంటర్న్షిప్ ముగించుకొని బయటికి వెళ్తున్న పీరియడ్లో మేము తొలుత కలవడం జరిగింది. ఏ కాలేజీలో చదువుకున్నారు మీ ఇద్దరు? ఏ మెడికల్ కాలేజ్? మమతా మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు మా ఇద్దరికి పరిచయం ఖమ్మంలోనే పరిచయం. కలిసి ఉన్న పీరియడ్ వచ్చేసి 2-3 months వరకే. స్టార్టింగ్ పరిచయం అయిన 2-3 నెలలు సూపీరియర్ గా ఉన్నారు కాబట్టి 2017 వాళ్ళు వెళ్ళిపోతుండగా మేము జాయిన్ అయిన పీజీ పీరియడ్ లో ఒక 2-3 నెలలు కలిసి ఉన్న టైంలో కలిసి ఉన్నాం. అప్పుడప్పుడు ఫస్ట్ మీ ఇద్దట్లో ఎవరెవరికి ప్రపోజ్ చేశారు? అసలు ఎట్లా మీకు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మీ లవ్ జర్నీ? ప్రపోజ్ అంటూ వాస్తవానికి మీ ఇద్దరం ఎవరు ఒకరికొకరు ప్రపోజ్ చేసింది లేదు సార్. డే టు డే గడుస్తున్నప్పుడు, కలుస్తూ ఉన్న క్రమంలో ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చడం, అట్లా నడుస్తూ ఉన్న కాలంలో తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ఇష్టం. కానీ ఎప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు, ఇట్లా మాట్లాడుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. ఒకానొక టైంలో జీవితం ఇట్లా కొనసాగిస్తే బాగుంటది అనే ఉద్దేశంలో ఇద్దరం అనుకుంటూ డైరెక్ట్ గా వ్యక్తపరచుకున్నది లేదు. అనుకున్న టైంలో మీ ఇంట్లో ఒప్పుకోరు అన్నట్లుగా ఒక డిస్కషన్ వచ్చింది ఒక రోజు. ఎందుకని అంటే అప్పుడు క్యాస్ట్ ఈ డిఫరెన్స్ అనేది సీన్ లోకి వచ్చింది. ఆ సీన్ లోకి వచ్చిన టైం అప్పటికి నేను కూడా ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉండడం, ఇట్లా ఉండడం,
కామ్ అవ్వడం, ఇట్లా 1-2 డేస్ ఒక ఘర్షణ వాతావరణం మనసులో సంఘర్షణ మొదలైంది. ఆ పక్క రోజు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టి నాకు ఎందుకు అది కరెక్ట్ అనిపించలేదు. వ్యక్తిగతంగా ఇష్టం, మనసుకు నచ్చిన మనిషి, అన్ని విధాలుగా ఇంట్లో మన నడవడికతో కలిసిపోగలదు అనుకున్న వ్యక్తి ఈ ఒక్క కారణం చేత లేదు, నేను దూరం పెడదాము అనడానికి నా మనసు అంగీకరించదు. నాకు ఇప్పుడే కాదు, బాల్యం నుంచి కూడా ఇంట్లో వాళ్ళు నేర్పిన పద్ధతి కూడా నాకు అదే. కాకపోతే మ్యారేజ్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం ఈవెంట్ కాబట్టి అప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్ ముందు వచ్చినవి తర్వాత వచ్చినవి వేరేగా ఉంటాయి. మిగిలిన విషయాల్లో ఒకలాగా ప్రవర్తించే మనుషులు, కుటుంబాలు, మన బంధువులు, పెళ్లి, ఈ విషయాలకు వచ్చేసరికి అదే మనుషులు ప్రవర్తించే తీరు ఇంకో విధంగా ఉంటుంది. వివాహం దగ్గరకు వచ్చేసరికి ఆ సమయానికి నేను ఏదైతే ఫేస్ చేశానో, దీనివల్ల ప్రాబ్లము, దీనివల్ల ముందుకు పోలేము అని చెప్పి అనుకున్నది నా మనసు అంగీకరించలేకపోయింది. సో ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టి ఒకరోజు నేను ఇట్లా డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే, తను ఇలా ఉంటుంది కుదరదు అన్నట్లుగా చెప్పేసి వెళ్ళిపోయింది. నేను ఆ బాధలో ఇది కరెక్ట్ కాదు, ఈ డెసిషన్ మీద ఆగకూడదు, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది అడ్డం కాదు అనుకునేసి ఫ్రెండ్స్తో కూర్చుని ఒక నిర్ణయం తీసుకొని చేద్దాము అనుకుని వెంటనే తదుపరి ఆ వారంలోనే 4-5 రోజులు, పెద్ద గ్యాప్ కూడా లేదు, ఇంటికి ఫోన్ చేయడం, ఇంట్లో చెప్పడం జరిగింది. ఇంట్లో తొలుత వాళ్ళు అంగీకరించలేదు వివిధ కారణాల రీత్యా. కాలం గడిచిన కొద్దీ ఒక 2.5 సంవత్సరం వరకు వెయిట్ చేసాము ఇద్దరం ఇంట్లో. ఒక 2.5 years తర్వాత స్లోలీ ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం, ఇద్దరికి అదే టైంకి నేను ఇక్కడ ఎంఎస్ కంప్లీట్ చేయడము, తను పీజీ ప్రిపరేషన్లోకి వెళ్ళేసి పీజీ సీట్ రావడము జరిగిపోయింది. ఆ తర్వాత 2 ఫ్యామిలీస్ ఒప్పుకొని, 2 ఫ్యామిలీస్ కలిసి, మా బంధువులు వాళ్ళ బంధువులు అందరి సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. అందులో బ్రెయిన్ సర్జరీగా, ఇప్పుడు న్యూరో సర్జరీ. అదే అంటే ఎన్నో రకాల బ్రెయిన్ సర్జరీ చేస్తారు. వీళ్ళ బ్రెయిన్ వాష్ చేయడానికి మీరు కొంత సమయం పట్టింది. అంటే ఆపరేషన్ థియేటర్ చేయడం అనేది ఈజీగా చేస్తారు మీరు. అయితే మీరు రాయలసీమ నుంచి వచ్చారు కదా, అసలు మీ ప్రాంతం ఎక్కడ, మీరు ఎన్నో వారు మీ కుటుంబంలో అమ్మ నాన్న ఏం చేస్తారు, ఇంత ఆదర్శవంతమైన వివాహానికి ఎలా ఒప్పుకున్నారు వాళ్ళు, మీ కుటుంబం గురించి ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి. మా నాన్నగారు రిటైర్డ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్, BIMS. అమ్మ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఇద్దరు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా తాతలు వాళ్ళు కొద్ది పెద్ద ఫ్యామిలీ, ప్రొద్దుటూరు కడప జిల్లా వాస్తవ్యులు. మా నాన్నగారు వాళ్ళు 7 మంది, వాళ్ళ తాతగారు వాళ్ళు 2-3, అట్లా పెద్ద కుటుంబం ఉండేది. అక్కడ వాళ్ళు ఒకరు తరాలు పెరిగే కొద్దీ ఆస్తులు పంచుకుంటూ లాస్ట్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా 2 ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఎంప్లాయిడ్ ఫ్యామిలీ లాగా బయటకు వచ్చారు. అట్లా వచ్చి నెల్లూరులో స్థిరపడ్డాం నేను స్కూలింగ్ వచ్చే టైంకి. మా అమ్మ నాన్నలకు నేను ఒక్కరినే సంతానం, ఇంకా ఒకే అబ్బాయిని. ఇంకా నాకు బ్రదర్ సిస్టర్స్ అంటూ లేరు ఎవరు. సో వాళ్ళ హోప్ నేనే, అట్లా ఇష్టంగా పెంచుకున్నారు. వాళ్ళ ఆశా దీపం మీరే. సో చిన్నప్పుడే మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారా? మీరు ఎట్లా యాక్సిడెంట్ గా డాక్టర్ అయ్యారా? లేదు, చిన్నప్పటి నుంచి మా నాన్న BIMS డాక్టర్, మా అమ్మ MBBS చేయాలని కోరిక ఉండేది, అప్పట్లో కుదరలేదు. సో ఎట్లయినా డాక్టర్ని చేసుకుని మా నాన్న చేసుకున్నారు, నన్ను ఎట్లయినా MBBS చేయాలని చెప్పి ఆమెకు పట్టుదల. చిన్నప్పటి నుంచే నువ్వు చదవాలి, MBBS చదవాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయితే ఇట్లా ఉంటుంది, సొసైటీకి ఇట్లా హెల్ప్ఫుల్ అవుతుంది, నీకు ఇంత రెస్పెక్ట్ వస్తుంది, నువ్వు ఇక ప్రాణాలు కాపాడగలవు, ఇట్లా సమ్ కైండ్ ఆఫ్ ట్యూనింగ్, మైండ్ ట్యూనింగ్, అట్లా తెలియకుండానే ఒక ఇష్టం మెడికల్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మేడం నమస్తే, చెప్పండి. మీరు నిజంగా ప్రేమలో గెలవటంలో అంటే మగవాళ్ళ పాత్ర వేరు, అమ్మాయిల పాత్ర మరీ ఇదిగా ఉంటుంది. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసులు మీరు ప్రేమలో పడిన తర్వాత మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, మీరు ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యి సారుని గెలుచుకోవడంలో, సారు మనసు గెలుచుకోవడంలో, అట్లాగే పెళ్లిలో గెలుచుకోవడంలో మీరు ఎలా, మీ ఫీలింగ్ ఏంటి ఒకసారి చెప్పండి. చెప్పాలంటే నాకన్నా ఎక్కువ తను చాలా ఫైట్ చేశారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల ఇదంతా. ఇంకా నేను ఆ టైంలో పీజీ ప్రిపరేషన్, దీనివల్ల ఇంకా ఒకటే ఆ మెంటల్ ఇది ఉండేది.
చెప్పాలి అని అంటే ఎమోషనల్ గా చాలా డౌన్ అవ్వడము, అంటే ఇంకా ఒప్పుకోవట్లేదు కదా, ఇంకా ఇది అవ్వదేమో అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఎట్ ద సేమ్ టైం కెరియర్ లో కూడా సెటిల్ అవ్వాలి అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ తెచ్చుకోవాలి, పీజీ సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి ఆ టైంలో నేను కొంచెం కెరియర్ మీద కూడా కొంచెం ఫోకస్ చేశాను. ఇంకా తర్వాత పీజీ సీట్ వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, వీళ్ళు అట్లా నార్మల్ గా ఏదో చెప్పేసి అట్లా కాదు అన్నట్టు వాళ్ళు కూడా ఒక స్టేట్ లో తగ్గడం, అంటే ఇంక ఒప్పుకోవడం అట్లా స్టార్ట్ అయింది. ఇంకా మా పేరెంట్స్ కూడా వన్స్ వీళ్ళంతా ఒప్పుకొని మంచిగా మాట్లాడి అంతా సెట్ అయినప్పుడు బోత్ సైడ్స్, ఇద్దరి సైడ్ నుంచి అంతా బానే ఇంకా పెళ్లి గురించి మాట్లాడడము ఇదంతా అయింది. సారు రాయలసీమ నుంచి వచ్చారు, మీదే ప్రాంతం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి, అమ్మ నాన్న గురించి, మీరు ఎన్నో కూతురు అనేది మీ గురించి కూడా చెప్పండి ఒకసారి. ఆ, నేను మా నాన్నగారు మాణిక్యరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. మా నాన్న వాళ్ళ ఖమ్మం, మాది ప్రాపర్ ఖమ్మం. ఖమ్మం దగ్గర గార్లా అని విలేజ్. మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా ఓల్డ్, అంటే ఇంకా వెనకబడిన ఆ టైంలో ఈ కాస్ట్ నుంచి రావడం, చదువుకోవడము అదంతా చాలా పెద్ద విషయంగా ఉండేది. సో వాళ్ళ ఉన్న బ్రదర్స్ లో వాళ్ళు 5 మెంబర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళ ఉన్న దాంట్లో మా నాన్నగారు ఒక్కరే చదువుకొని ఇంత పైకి వచ్చి ఒక ఇంజనీర్ లాగా రావడము, ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్టేజ్ లో ఉండడం అనేది వాళ్ళ ఊర్లో కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు. మా మదర్, వాళ్ళది కూడా ఖమ్మం ప్రాపర్, తను హౌస్ వైఫ్. నాకు ఒక సిస్టర్, నేను పెద్ద అమ్మాయిని, పెద్ద కూతుర్ని. రెండో అమ్మాయి మా సిస్టర్, తను కూడా డాక్టర్, ఇప్పుడు తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది రేడియాలజీ, ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఖమ్మం నేటివ్, ఇక్కడ నుంచి. ముఖ్యంగా మీరిద్దరు పరిచయం అయినప్పుడు ఫస్ట్ మీరు డాక్టర్ గారికి మీరు ప్రపోజ్ చేశారా? మీరు మీ తొలి, అంటే మీరు మీ ఇద్దరు ప్రేమించుకున్నట్టు మీరు ఒకరికొకరు ఎలా తెలిసింది మీకు? మీరు మీ అభిప్రాయాలు ఎలా కలిసినాయి ఫస్ట్ టైం? మీ ఆ గుర్తుంటది కదా ఏదో ఒకటి, ఆ సింబల్ ఏంటి ఒకసారి చెప్పండి ఒకసారి. ఇద్దరం కలిసినప్పుడు అదే తను చెప్పినట్టు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడము అట్లా, అంటే ఇంకా పర్టికులర్ గా అలాంటివి ఏమీ అవ్వలేదు. కాకపోతే ఇద్దరికి ఇష్టము ఆ టైంలో. ఇంకా అంటే ఇంకా ఒక స్టేజ్ లో ఓపెన్ అప్ అయ్యాము, అంటే వీళ్ళు మన లైఫ్ లో ఉంటే బాగుంటది, వీళ్ళని మిస్ చేసుకోవద్దు అన్న టైంలో ఇంకిద్దరం అట్లా అనుకొని ఒక స్టేజ్ లో ఓపెన్ అప్ అయ్యాము. ఓపెన్ అప్ అయినప్పుడు కాకపోతే నాకు ఆల్రెడీ ఇట్లా, తనకు అప్పటికి నాది కాస్ట్ అని కూడా తనకు తెలీదు. సో నాకు ఇదంతా తెలుసు, ఇట్లా ఈ కాస్ట్ ఈ ఇష్యూస్ ఉంటాయి, పేరెంట్స్ వరకు ఇవన్నీ ఇదవుతాయి. నేను అన్నాను ఇట్లా పేరెంట్స్ ఒప్పుకోరు, కాకపోతే ఇంకా ఇట్లా ఈ ఇష్టం అనేది ఉంది అన్నట్టు ఇద్దరము అట్లా చెప్పుకున్నాము. ఇంకా తర్వాత తను ఆలోచించి, లేదు నేను ఇంట్లో చెప్తాను, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది అని తెలీదు, మనం వెయిట్ చేద్దాము అన్నట్టు అన్నారు. అంటే పూర్తిగా అంటే రెండు కుటుంబాలు అందరి బంధుమిత్రుల సహకారంతో అందరి సమక్షంలోనే మీ వివాహం జరిగిందా? అంటే ఫస్ట్ నుంచి అంతే, ఇంట్లో అందరినీ ఒప్పించే చేసుకోవాలి అన్నదే తను కూడా అన్నారు. ఇద్దరు డెసిషన్ అది, ఇంట్లో ఒప్పుకుంటేనే. సూపర్. ఎన్ని రోజులైనా కానీ కాక అదే మన లక్ష్యంగా అనుకున్నారు. అంతే, అనుకోవటమే కదా, సాధించారు కూడా. అంతే. ఒక 3 years వరకు వెయిట్ చేసాము. ఇంకా వాళ్ళు వచ్చి ఒప్పుకునే వరకు ఇంకా వెయిట్ చేసే వాళ్ళమేమో. ఇంకా వాళ్ళు ఆ టైం వరకు ఒప్పుకున్నారు. ఒప్పుకొని అప్పటి వరకు అందరూ ఇష్టపూర్వకంగా వాళ్ళ సైడ్ మా సైడ్ అందరూ బంధువులు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉండి పెళ్లి చేసుకున్నారు. నాకు ఫస్ట్ నుంచి అది నమ్మకం జరుగుతుంది అనేసి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటారు. ఒకటి అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ తీసేస్తే రోజువారీ విధానంలో మనం ఉండే పద్ధతుల్లో ఇంట్లో ఇట్లా ఉంటే బాగుంటుంది, మనుషులు ఇలా కలిసి ఉండాలి, ఇలాంటి పద్ధతుల్లో ఉండాలి, ఇలాంటి ప్రవర్తనతో ఉంటే వాళ్ళకి నచ్చుతుందని తెలుసు. అలా ఉండే వ్యక్తిత్వం తనది, తన ఫ్యామిలీది. కొంచెం 1-2 సార్లు మనం చూసిన క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి, ఇది మనకి సెట్ అయ్యే, మనకి సరిపోయే విధానంగానే ఉంటుంది అని మీకు సిమ్టమ్స్ అర్థమైపోయింది. తర్వాత ఇవన్నీ రివైండ్ చేసుకునే టైంలో, డెసిషన్ తీసుకునే టైంలో ఇది ప్రాపర్ రేపు జరగబోయే జీవితం, ఆ టైంలో కూడా ఇలా ఉంటే
రోజువారీ జీవితం బాగుంటది. ఏదో కావాలి, ఏదో పైకి వెళ్ళాలి, వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవడం, మనం లోపల ఇంకోటి అనుకోవడం, మనకి ఏది కృత్రిమంగా ప్రాథమికంగా ఏం కావాలి అనేది మనం డిసైడ్ అయితే అది ఉంటే చాలు. అన్నెసెసరీ ఇష్యూస్ ఇవన్నీ మనకి కంటికి కనిపించినవన్నీ మనం చెప్పుకొని కావాల్సినవి వదిలేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ వాళ్ళు ఎప్పటికైనా సరే ఇది కంటితో చూసి వాటితో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తను వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు తను బాగా చూసుకుంటారు నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ వచ్చిన రోజే చేసుకోవాలని నా స్ట్రాంగ్ సంకల్పం. స్టార్టింగ్ ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ఇది ఎన్నాళ్ళైనా సరే ఇది అయితేనే చేసుకుంటాం, అయ్యేదాకా ఆగుంటాం. తర్వాత మీరు అంటే కుటుంబ సభ్యులను ఒప్పించడంలో కొంత సమయం తీసుకున్నారు. ఆ టైంలో మీరు ఇంకా పడకూడని కష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా? మీరు ఏమన్నా అంటే మనం ఏమన్నా ఇంకా ఇబ్బందులకు పోయే అవకాశం ఉందని ఏమైనా ఊహించుకున్నారా? మీకు ఎదురైన సంఘటనలు ఏమైనా ఉన్నాయి అలాంటివి ఏమన్నా? వేరే ఎక్కడ ప్రేమలో. లేదు. ఆ కొంత మానసికంగానే ఒత్తిడి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు, చాలా ఇష్టంతో కష్టపడి ప్రేమతో పెంచారు. పెంచుకున్నారు. వాళ్ళు ఒక జీవితాన్ని త్యాగం చేసి నా కోసం డబ్బులు అయితేనేమి, చదివించడం అయితేనేమి, వాళ్ళ ఇష్టాలన్నీ త్యజించి పక్కన పెట్టి నా కోసం ఇన్ని వాళ్ళ చేశారు, వారసుడిగా. చాలా చేశారు. ఉన్నది ఒక్కనే. సో వాళ్ళకి కావాల్సినవన్నీ తీర్చాల్సింది కూడా నేనే. అలాంటిది ఈ టైంలో తెలుసో తెలియకో ఒక డెసిషన్కి వచ్చాను. ఎందుకంటే ముందుకు పోలేను, వెనక్కి వెళ్ళలేను. ఎందుకంటే ముందుకు పోతే నా సిద్ధాంతం ఒప్పుకోదు. అది వెనక్కి వెళ్తే తిను, రెండు ముందుకెళ్తే ఇద్దరి వాళ్ళు. మధ్యలో మీరు సో ఎటైనా సరే తప్పు కాకూడదు, ఇటు ప్రియురాలా, తప్పు అటు అమ్మా చేయలేని నాన్న. పరిస్థితి. ఎందుకంటే ఇది తప్పు కాదు, ఉమ్, సొసైటీ పరంగా తప్పు అవుతుంది, ఉమ్. బంధువుల పరంగా తప్పు అవుతుంది. ఎవరికో సమాధానం చెప్పుకోవడానికి, ఎవరో ఏదో అనుకుంటారు అనుకోవడానికి మనము ఎథిక్స్ పక్కన పెట్టేసి రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు అనేది వెనక్కి పోలేని పరిస్థితి రెండు. సో వెయిట్, కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళు అర్థం చేసుకునేదాకా తెలుస్తుంది. ఎవరి కోసమో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది. పాపం స్టార్టింగ్ లో పాపం బాగా ఇబ్బంది, వాళ్ళు చాలా నలిగిపోయారు. వాళ్ళ బాధ చూసి నాకు బాధ. ఇంట్లో కొంత మాట్లాడుకుంటాము, ఈ సంగతి గురించి డిస్కషన్ ఉండదు. ఆ, ఇంట్లో విషయాలు మాట్లాడతాము, కానీ ఏదో తెలియని ఒక లోటు ఉంటది ఆ మాటల్లో. ఎప్పుడు వేరే డిస్కషన్ తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయడము లేదు, కానీ వీడు అర్థం చేసుకుంటారని వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను అట్లా వెయిట్ చేస్తూ వచ్చిన తర్వాత వాళ్ళు క్రమక్రమంగా చూసిన తర్వాత ఒకసారి సరే ఓకే వీడు ఇంతగా డిసైడ్ అయ్యాడంటే అన్ని చూసే తీసుకుంటాడు డెసిషన్స్, ఒకసారి చూద్దాం అనే ఆలోచనకు వచ్చిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది. వచ్చి చూశారు, చూసిన తర్వాత మిగిలినవన్నీ సాటిస్ఫైడ్. రెండు కుటుంబాల నుంచి కూడా మంచి ఉన్నతమైన వ్యవస్థలు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక ఉన్నతమైన కుటుంబాలుగా ఉన్నటువంటి కుటుంబాలు, మీరిద్దరు వచ్చిన కుటుంబం కూడా. మీరు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో పాటు మీకు ఫస్ట్ బాబా ఇప్పుడు సార్ బాబు ఆయన పేరు సహాన్ శ్రీత్. ఎన్ని సంవత్సరానికి? 2 years కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు జీవితంలో ఏదైతే మనసులో ఏదైతే దృఢంగా అనుకున్నారో దాన్ని సాధించారు. సాధించడమే కాదు, ఈ సమాజానికి మీరేంటో కూడా చూపించారు. ప్రేమలో ఉన్నటువంటి గొప్పదాన్ని, ప్రేమ యొక్క ఔచిత్యాన్ని, ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి చూపించారు. ప్రేమికులుగా ఉంటే ఎలా ఉండాలి అంటే జీవితంలో స్థిరపడిన తర్వాత మాత్రమే ప్రేమించుకున్నాను కూడా పెళ్లి చేసుకోవాలి అందరి సమక్షంలో. అంటే ప్రేమ పెళ్లి చేసుకోగానే అంత ఈజీ కాదు. చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా కష్టాలు ఎదుర్కోకుండా మన జీవితంలో స్థిరపడాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి మీరు రుజువు చేశారు. ముఖ్యంగా ఈరోజు ప్రేమ పెళ్లి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రేమలు ఇంకా ఎందుకంటే ఇటు సోషల్ మీడియా కానివ్వండి, ఇటు టీవీలు, ఛానళ్ళు, అన్ని విధాలుగా సోషల్లో అంటే సాంఘికంగా సామాజికంగా జరిగేటువంటి అంశాల్లో ప్రేమలు అనేవి ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. చాలా మంది ప్రేమ దగ్గరకు వచ్చి అనేక కారణాలతో విడిపోవటం, కొన్ని సందర్భాల్లో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిల మీద దాడులు చేయించడం, హత్యలు చేయించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో నల్గొండలో జరిగింది, నిజామాబాద్ జరిగింది, అట్లాగే ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన కొన్ని ఘటనలు అయితే చాలా ఘోరంగా వాళ్ళ జీవితాలను ముగిస్తున్నారు ప్రేమించుకున్న వాళ్ళని. ఇలాంటి సందర్భంలో మీరు ప్రేమలో గెలిచి, ప్రేమను గెలిచి నేటి తరం ప్రేమికులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఇది మీ ఇద్దరు ఒకసారి? వ్యక్తిని చూసి ఇష్టపడో ఆ రోజు ఆకర్షణ. అప్పుడున్న ఆకర్షణ తాత్కాలికంగా కాకుండా జీవితంలో అసలు మనకి ఏం కావాలి, ఒక రోజు ఒక పూట కాదు, 24 hours 24 గంటలు మనం ఒక వ్యక్తితో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు చేసే పద్ధతులు ఎట్లా ఉండాలి, మనకి ఎట్లా ఉంటే నచ్చుతుంది, మనం ఎట్లా ఉండగలం, వాళ్ళు మనం సాటిస్ఫై చేయగలమా లేదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మనతో బిహేవ్ చేయగలరా లేదా, ఇవి రెండు చూసుకోవాలి. వీటితో పాటు 2 కుటుంబాలు కూడా కలవాలి. కేవలం 2 వ్యక్తులు కలిసినంత మాత్రం 2 కుటుంబాలు కలవకపోతే ఆ జీవితం ప్రశాంతంగా ఉండదు. అది నా పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయం. 2 కుటుంబాలు కలిసి ఇద్దరు ఇష్టపడి చూసుకోవడమే కాదు, రోజువారీ బిహేవియర్ కూడా
ఆ, గడిపే పద్ధతులు ఇవన్నీ కూడా అన్ని అడ్జస్ట్ అవ్వగలిగే తత్వం ఉండి ఒకరి కోసం ఒకరు బతకగలిగితే లవ్ స్టోరీస్ విల్ బి సక్సెస్ఫుల్. మేడం మీరు చెప్పండి, నేటి తరం ప్రేమించుకునే వాళ్ళకి ఎంత జీవితంలో ఏమి సాధించిన తర్వాత ప్రేమలో పడాలి? ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆ ప్రేమను గెలవడం ఎలా అనేది మీరు ఒకసారి చెప్పండి. ఈ రోజుల్లో మనకి దొరికే అరుదైన గిఫ్ట్, అరుదైన అసెట్, ఆస్తి ఏంటి అని అంటే మనల్ని ఇష్టపడి మనల్ని అర్థం చేసుకునే ఒక లైఫ్ పార్ట్నర్ దొరకడం. సో అలాంటి ఒక వ్యక్తి మన లైఫ్లోకి వచ్చినప్పుడు వీళ్ళు మనకి కరెక్ట్, వీళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, లైఫ్ లాంగ్ మనం వీళ్ళతో హ్యాపీగా ఉంటాము అని ఎప్పుడైనా అనిపిస్తే వాళ్ళ కోసం ఎంతైనా కానీ వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి. చూశారుగా, ప్రేమ పక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ దంపతులు సాధించినటువంటి ప్రేమ విజయాన్ని ఆస్వాదించేందుకు జీవితాంతం కష్టంలోనూ సుఖంలోనూ కలిసి ఉండటమే నిజమైన ప్రేమ. ప్రేమను గెలిచినప్పుడు అసలైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందుకున్న వాళ్ళమైతే జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని, మనం నచ్చిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మన జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలు సాధించవచ్చు. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమను మనం విజయం సాధించాలంటే అనేకమైనటువంటి సందర్భాల్లో మనం దాన్ని గెలుపు తీసు. వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.